నమస్కారం జయకృష్ణ ఫ్యాన్స్కి. ఇప్పుడు థియేటర్లో మిక్స్డ్ టాక్ వచ్చేసి జయకృష్ణని అందరూ కూడా సూపర్ హీరో అన్నారు, కానీ సినిమా మిక్స్డ్ టాక్తో ఉంది. బట్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ అయినాక ఓటీటీలో ఈ సినిమా ఎలాగుంది, దాని రీచ్ ఎలాగుంది చూద్దాం. అయితే ఇప్పుడున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం దీనికి అమెజాన్ ప్రైమ్లో ఆగస్ట్ 20న రిలీజ్ అయిన తర్వాత అమెజాన్ అదే ప్రైమ్లో ఆగస్ట్ 21న ప్రైమ్ వీడియో ఇండియా మూవీస్ చార్టర్లో నెంబర్ 2 పొజిషన్లో ఉంది. ఆగస్ట్ 22 కూడా నెంబర్ 2 పొజిషన్లో ఉంది. అదే రోజు సినిమాలు, వెబ్ సిరీస్లు ఇంకా చాలా కంటెంట్ రిలీజ్ అయినాయి. సో అందుకని ఓవరాల్గా ఆ రోజుకి నెంబర్ 4కి వెళ్ళింది. బట్ ఆగస్ట్ 21, ఆగస్ట్ 22, 23, 24 ఇప్పటిదాకా దీని ట్రెండింగ్ చూస్తుంటే ఇండియాలో నెంబర్ 4 పొజిషన్లో ఉంది. అంటే 4 అంటే 4 మిలియన్ వ్యూస్ అని కాదు, ఇది చాలా ముఖ్యమైన విషయం. 4 అంటే ఇవాళ అమెజాన్ ప్రైమ్లో ఉన్న కాంటెంట్లో ఇది ఇండియాలో 4th పొజిషన్లో వెళ్తుంది ఈ సినిమా. అయితే ఫండమెంటల్గా ఏంటంటే చాలా యూనిక్ వ్యూవర్స్, చాలామంది కొత్త వ్యూవర్స్, వీళ్ళందరూ కూడా సూపర్ స్టార్ కృష్ణ మనవడు ఎట్లా ఉన్నాడు అని చూసే ఇంట్రెస్ట్ తోటి చూస్తున్నారు. సో సొంతగా ఇప్పటికీ కూడా ఓటీటీ రిలీజ్ విషయంలో కూడా పెద్ద పబ్లిసిటీ లేకపోయినా కూడా దీనికి అలాంటి ఇంట్రెస్టింగ్ వ్యూస్ రావడం చాలా గొప్ప విషయం. ఇంకా ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇది ఓటీటీలో తెలుగు, తమిళ్, మలయాళం అట్లా వేరే లాంగ్వేజ్లో కూడా దీనికి ఫండమెంటల్గా డబ్బింగ్ అవైలబిలిటీ ఉంది, లాంగ్వేజ్లో అవైలబిలిటీ ఉంది. సో వాళ్ళందరూ కూడా చూస్తారు. ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే జయకృష్ణకి ఎక్కువ మంది జయకృష్ణని చూడటం. సో వస్తున్న టాక్ కూడా ఎలా ఉందంటే ఓటీటీలో కూడా సినిమా ఇంకా రొటీన్ సినిమా అనేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, కానీ జయకృష్ణని మటుకు బాగా మెచ్చుకుంటున్నారు. సూపర్ స్టార్ కృష్ణ మనవడు, రమేష్ బాబు గారి అబ్బాయి, మహేష్ బాబు గారి మేనడు అదరగొట్టేసాడు, యాక్షన్ బాగా చేశాడనే టాకే బయటకు వస్తుంది. క్యూరియాసిటీ ఉంది. అయితే ఇంకా ముఖ్యంగా ఏంటంటే ఈ సినిమా కూడా నేను మళ్ళీ ఓటీటీలో చూశాను. నాకేమనిపించిందంటే ఇది పక్కా సంక్రాంతికో లేకపోతే దసరా పండగకో రిలీజ్ అవ్వాల్సిన సినిమా. ఇది టిపికల్ తెలుగు సినిమా. పాటలు 6 పాటలు, తర్వాత మంచి ఫైట్లు, అందమైన హీరో, మంచి విలన్. మోహన్ బాబు చాలా బాగా చేశారు. మోహన్ బాబు గారు లెజెండ్ యాక్టర్, చాలా బాగా వచ్చింది. ఇలాంటి పాటలు, ఇలాంటి క్యారెక్టర్లు మళ్ళీ రావు అసలు. ఈ సినిమా మొత్తానికి పర్ఫెక్ట్ లాంచ్ ఫర్ జయకృష్ణ. అందులో ఎలాంటి మొహమాటం లేదు. ఏదైతే అనుకున్నారో అది సాధించారు వాళ్ళు. జయకృష్ణకి వరుసగా అటు ఓటీటీ వల్ల ఎక్కువ మంది అభిమానులు రావచ్చు, అట్లాగనే ఆపర్చునిటీ కూడా. ఇప్పుడు అనిల్ సుంకర మూవీ ఒకటి, ఆ తర్వాత మైత్రి మూవీస్ మూవీ ఒకటి, ఇలాంటివన్నీ మంచిగా వస్తున్నాయి. అలాగనే మన త్రివిక్రమ్ శ్రీనివాసరావు నెక్స్ట్ సినిమా అల్లు అర్జున్తో చేద్దాం అనుకున్నాడు, కానీ ఒక కథ ఉంది, కానీ ఒక 4 సంవత్సరాల దాకా అల్లు అర్జున్ లాంటి వాళ్ళు అవైలబిలిటీ లేదు వాళ్ళకున్న కమిట్మెంట్స్కి. సో వాళ్ళు తీయొచ్చు. త్రివిక్రమ్ యాజ్ ఇట్ ఈజ్ మహేష్ బాబుకి సరిపోయే హీరో. మహేష్ బాబుతో తీయాలనుకున్న క్యారెక్టర్లు ఏవైతే ఉంటాయో, లేకపోతే అలవైకుంఠపురం లాంటి రోల్స్ కూడా ఏవైనా ఉంటాయి, వాటిని అన్నిటి కూడా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళగలిగే హీరో జయకృష్ణ. వాళ్ళు కూడా అలా ఆలోచించాలి. ఒకప్పుడు కృష్ణ గారితో చంద్రమోహన్ తోటి ఒక సినిమా వచ్చింది, మరుపురాని కథ అని. అది చాలా పెద్ద హీరోలతో తీయాల్సిన స్టోరీ. అది ఎన్టీ రామారావుకి, జగ్గయ్యకి, లేకపోతే అలాంటి వాళ్ళకి సరిపోయే రోల్ ఆ రోజుల్లో. అది సావిత్రి లాంటి వాళ్ళు ఇవ్వాల్సిన రోలు. కాకపోతే ఆ ప్రొడ్యూసర్ విజనరీ, స్టోరీ బాగుంది కాబట్టి కొత్త హీరో కృష్ణ సరిపోతాడు, అంత పెద్ద కాస్టింగ్ అక్కర్లేదని, ఫ్రెష్గా ఉంటుందని కృష్ణతో తీశారు ఆ రోజుల్లో. అది సూపర్ హిట్ అయింది. అలాగనే కూడా అందుకనే ఇవాళ అనిల్ రావిపూడి కూడా, మహేష్ బాబు, ఇలాంటి ఈ లెవెల్ రేంజ్ హీరోలు అవైలబిలిటీ లేదు కాబట్టి సీనియర్ హీరోలు చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణతో సినిమాలు తీస్తున్నాడు. అతనికి జయకృష్ణ లాంటి హీరోలు సరిపోతారు పెద్ద సినిమాలు చేయడానికి, అనిల్ రావిపూడి మూవీస్కి. అలాగనే పూరి జగన్నాథ్ ఒక ఆప్షను. అది కాకుండా వెంకీ అట్లూరి, మన శివ నిర్వహణ, తర్వాత ఇంకోళ్ళు, ఇలాంటి కొత్త యంగ్ డైరెక్టర్లు కూడా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో ఓవరాల్గా ఓటీటీలో ఇంత మంచి రీచ్ రావటం మటుకు చాలా గుడ్ న్యూస్. ఇది పెద్ద సక్సెస్ కింద చూసుకోవాలి. ఫండమెంటల్గా ఏంటంటే వీ కెన్ డిక్లేర్ జయకృష్ణ లాంచ్ ఈజ్ సక్సెస్ఫుల్.